అమ్ము చూడలేకపోయానే. అయ్యారే ఏరా లెటర్లు ఏమైనా వచ్చినాయా? లెటర్స్ ఏం రాలేదండి, కానీ ఊరి నుంచి మీ అల్లుడు గారు వచ్చారండి. అల్లుడా? అవునండి. ఎక్కడ? లోపల పడుకున్నారండి. నీ షెడ్లోనా? మావే వస్తున్నాడు, పడుకుని అటాక్ చేద్దాం. ఏం చేస్తాడో చూద్దాం. ఎవరండి? పార్వతి కొడుకు. పార్వతి కొడుకా? తోటమాలి లేడే అని బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు జీతం పతి లేకుండా మంచి పన్నాడు దొరికాడు. తెలివి తక్కువ మాట్లాడు. ఎవరిని తోటమాలుగా పెట్టుకుందా అంటావు? వాడు ఇలా ఉన్న పడంగా వచ్చాడంటే వాడు మన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఒకే ఒక ఉద్దేశంతో వచ్చుంటాడే. అసలు ఇలాంటి వాడు ఉన్నాడన్న సంగతే మన అమ్మాయికి తెలియదు. రేపు వాడు మన అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నీ బావని, నీ కాబోయే మొగుడిని వాగితే వాడికిచ్చి పెళ్లి చేసేస్తావా? దీనికి మనం ఒప్పుకున్నా నీ కూతురు ఒప్పుకుంటుందా? అసలు మన అమ్మాయి లెవెల్ ఏంటి, వీళ్ళ లెవెల్ ఏంటి? ఇది హైటెక్, వీడు ఫుట్పాత్. ఇది కోటేశ్వరరాలు, వీడు బిఖారి యాదవ. గుమ్మం ముందు నుంచే తరిమేయాల్సిన శన్ని ఇంటికి తీసుకొచ్చి ఆరతిస్తానంటావేంటే? దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. దారిని పోయే దానైన అల్లుడని చెప్పి ఇంట్లో తీసుకొస్తావా? నువ్వు ఏం చేస్తావో ఏంటో నాకు తెలీదు. తెల్లారసరికి వాడు ఇంట్లో ఉండకూడదు. వాడున్నాడో నువ్వు ఉండవు. నేనే తప్పని డ్రెస్కి వచ్చాను. ఇది మా మామ ఇల్లు కాదు. ఇక్కడ వేరెవరో ఉన్నారు. ఉండాలండి. బాబు, చిన్నమ్మ గారు పొద్దున 9 కాలేజీకి వెళ్తారు. కావాలంటే ఎక్కడో చోట చాటుగా కనపడే కనీసం ఒకసారి పలకరించండి బాబు. వద్దండి. ఇప్పుడు నేనున్న పరిస్థితి చూసి మామయ్యలాగా తను నన్ను ఆశయించుకుంటే నేను తట్టుకోలేనండి. ఇప్పుడు నా దగ్గర అంతస్తు లేదు, బికారినేగా మామయ్య నన్ను వద్దనుకున్నాడు. నేను డబ్బు సంపాదిస్తాను, ఓ మంచి స్థాయికి ఎదుగుతాను. అప్పుడు వస్తాను. వచ్చి నా అమ్మని ధైర్యంగా కలుస్తాను. అప్పటి వరకు నా మనసులో ఉన్న అమ్మాయి నాకు చాలు.